అందరికీ నమస్కారం. కూరగాయలు ఏం లేనప్పుడు మాత్రమే కాకుండా రెగ్యులర్గా చేసుకునే కూరలు బోర్ కొట్టినప్పుడు కొంచెం స్పైసీగా ఎంతో రుచిగా ఉండి చపాతీలు, జొన్న రొట్టెలు లాంటి వాటిలోకి మాత్రమే కాకుండా లంచ్ బాక్స్లో పట్టుకెళ్ళడానికి కూడా అనుకూలంగా ఉండి తక్కువ టైంలో చేసుకోగలిగే ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, టమాటా ఇలాంటివి ఏమీ అవసరం లేకుండా ఎక్కువ గ్రేవీతో ఉండే ఈ కూర కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1/2 స్పూన్ వరకు మెంతి గింజలు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి 1 నిమిషం పాటు కలుపుతూ వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1/2 కప్పు పచ్చిశనగపప్పు వేసి 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. ఈ శనగపప్పు సగం పైన వేగిన తర్వాత చాలా చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు, 1 స్పూను మిరియాలు, 3 స్పూన్ల ధనియాలు, 1/2 స్పూను సోంపు, 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను లావుగా ఉండే ఆవాలు కూడా వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఇవి దాదాపు 90% వరకు వేగిన తర్వాత 1/2 కప్పు నువ్వులు కూడా వేసి వీటిని కూడా 2 నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడి కూడా వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. అయితే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ప్యాన్ కుండే వేడికి ఇవి మాడిపోకుండా ఉండడం కోసం ఇవి చల్లారే వరకు గరిటెతో కలుపుతూనే ఉండాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ పౌడర్ని పక్కన పెట్టుకుని ఈ కూర చేయడం కోసం కారం తక్కువగా ఉండే లావు మిరపకాయల్ని తీసుకోవాలి. ఈ కూర కోసం ఏమాత్రం సన్నగా ఉండేవి తీసుకున్నా కానీ కూర అస్సలు తినలేనంత కారంగా ఉంటుంది కాబట్టి ఇలా లావుగా బోలుగా ఉండి కారం తక్కువగా ఉండేవి మాత్రమే తీసుకోవాలి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత తొడుములు తీసేసి చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న మిర్చి దాదాపు 300 గ్రాముల వరకు బరువు ఉంటాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకుని స్టవ్ మీద కడాయిలో కూరకి సరిపడినంత నూనె వేసుకోవాలి. ఈ కూరకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాయే మెయిన్ కాబట్టి దానికి సరిపడినంత నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత 1/2 స్పూను ఇంగువ, కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలిపి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలన్నీ వేసుకోవాలి. నూనెలో పచ్చిమిర్చి వేయగానే ఇల్లంతా ఘాటైన వాసన పట్టేస్తుంది కాబట్టి అలా ఘాటు రాకుండా ఉండడం కోసం పచ్చిమిర్చీలు వేసిన వెంటనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి మిర్చీలు కలుపుతూ వేయించుకోవాలి. ఇవి లావుగా బోలుగా ఉంటాయి కాబట్టి ఇవి వేగడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదు. వేసిన 4-5 నిమిషాల్లోనే వేగిపోతాయి. ఇవి మరీ పేస్ట్లా అయిపోకముందే ఇలా చక్కగా వేగగానే ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి అంతా వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూను పసుపు, తినే కారానికి తగ్గట్టు 1 స్పూను వరకు కారం వేసి మళ్ళీ 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆల్రెడీ ఈ పచ్చిమిర్చీలకి కొద్దిగా కారం ఉంటుంది కానీ మనం అన్నంలో కలుపుకుని తినేటప్పుడు ఈ మసాలా చప్పగా ఉండకుండా ఉండడం కోసం కొద్దిగా కారాన్ని వేశాను. మీరు ఎక్కువ కారం తినకపోతే పచ్చిమిర్చీల ఘాటే సరిపోతుంది. ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేలా 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించిన తర్వాత ఇందులో గ్రేవీ కోసం కొంచెం పుల్లగా ఉండే పెరుగుని 1/2 కప్పు తీసుకుని ఉండలు లేకుండా విస్క్ చేసి వేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకోవడం ఇష్టం లేదంటే పెరుగుని స్కిప్ చేసేసి మిర్చీలు కొంచెం మెత్తగా అయ్యే వరకు మూత పెట్టి మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చివరిలో కొద్దిగా నిమ్మరసమైన పిండుకోవచ్చు. కానీ ఇలా పెరుగు వేస్తే కూరకి కొంచెం గ్రేవీ రావడంతో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదంతా కలిపిన తర్వాత ఇంకొంచెం గ్రేవీ సరిగా ఉడకడం కోసం 1/4 కప్పు వరకు నీళ్లు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ మిర్చీలు ఉడకడానికి టైం ఏమీ పట్టదు కాబట్టి జస్ట్ మసాలా ఉడికే వరకు 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే సరిపోతుంది. కూర ఇలా చక్కగా మగ్గి ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని రైస్, రోటీ, జొన్న రొట్టెలు వేటితో సర్వ్ చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది. ఈ కూరకి ఎక్కువ గ్రేవీ అవసరం లేదనుకున్నట్లయితే మసాలా దినుసులు వేయించుకునేటప్పుడే తక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు. నేను కొంచెం పుల్లగా ఉండే పెరుగు వాడాను కాబట్టి నిమ్మరసం ఏమీ వేయట్లేదు. కొంచెం పులుపుంటే ఇష్టపడేవాళ్ళు కూర చల్లారిన తర్వాత కొద్దిగా నిమ్మరసం పిండుకోవచ్చు. అయితే లంచ్ బాక్స్లో అన్నం కలిపి పెట్టేటప్పుడు అన్నం కూర కలిపిన తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి అప్పుడు లంచ్ బాక్స్లో పెట్టుకున్నట్లయితే ఎక్కువసేపు ఫ్రెష్గా ఉంటుంది. రెగ్యులర్గా చేసుకునే కూరల కంటే కూడా ఎంతో రుచిగా ఉండి సింపుల్గా చేసుకోగలిగే ఈ టేస్టీ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.